పిల్లలు పుట్టరని అనసూయను వదిలేసుకున్నానా గౌతమ్ని వదిలేసుకోవడానికి? రామయ్య, ఒకసారి బయటకు రమ్మను. రమ్మనటానికి ఎక్కడెక్కడ ఉందమ్మా? ఎటు పోయిందో ఎక్కడికి వెళ్ళిందో? నిజమేమిటో మాకన్నా చెప్పరా? గౌతమ్ని ఏం చేశావు? మాట్లాడి వింటున్నానా? మన గౌతమి గురించి మా దగ్గర దాపరికవేంటి? కష్టం అంటూ ఇంటికొచ్చింది. ఉంటే ఇంట్లో ఉండాలి, లేదంటే సర్ది చెప్పి ఆ ఇంటికి పంపించాలి. ఆ ఇంట్లో లేదు, ఈ ఇంట్లోనూ లేదు. ఎక్కడికి వెళ్ళింది నాన్న? గౌతమిని ఎక్కడికి తీసుకెళ్ళావు? ఒరే రావయ్య, నీకు పుణ్యం ఉంటుందిరా. అక్కడ లేదు, ఇక్కడ లేదు. పలానా చోటు ఉందంటే మనసు ప్రశాంతంగా ఉంటుందిరా. మాతో కూడా చెప్పని చోటుకి ఎక్కడికి తీసుకెళ్ళావురా? ఏం చేసావురా గౌతమ్ని? గౌతమ్ ఇక్కడికి వచ్చింది నిజం, అక్కడ లేదన్నది నిజం. మీకెంతవరకు తెలియాలో అంతవరకే తెలుసు. అంతకు మించి తెలుసుకుని మీరు చేయగలిగిందేం లేదు. ఈశ్వర్, ఈశ్వర్, ఆయన లేరు. ఇంట్లో మీ బాధలు మీరు పడండి, నేను స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పుకుంటానని వెళ్ళిపోయారు. అలా ఎందుకు అనుకుంటావు? గౌతమ్ కోసం వెళ్ళాడని అనుకోవచ్చుగా. ఆయన సంగతి సరేలేండి, వెళ్ళొచ్చారుగా. ఏమన్నారు? వెళ్ళారు, తల వేలాడేసుకుని వచ్చారు. వాళ్ళతో మాటలు పడ్డం అవసరమా? వెళ్ళిపోయింది ఇంటి కోడలు, తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది. లేదంటే ఈశ్వరి చిన్న భార్య కనిపించడం లేదని వీధిలో వాళ్ళందరూ మాట్లాడుకోవడానికి అవకాశం మనమే కల్పించినట్టు అవుతుంది. ఏ దారిలో వచ్చిందో ఆ దారిలోనే వెళ్ళిపోయింది. మాట తప్పి మొహం చూపించలేక అది వెళ్ళిపోతే మాటలు పడ్డానికి మీరెళ్ళారా? నీకు అర్థమైంది. అది మనుషుల్ని ఎప్పుడు నీ దృష్టితోనే చూడకు. హా, చిన్న కోడలు అనేసరికి కోపం కూడా వచ్చిందే. దాన్ని తెచ్చింది నేను, నా బ్రతుకులో చోటిచ్చింది నేను. నాకు లేని బాధ మీకెందుకు? నీ బతుకులో నువ్వు ఒక్కదానివే లేవు, మేం కూడా ఉన్నాం. ఈ ఇంటికి గౌరవం కూడా ఉంది. ఆ గౌరవం నిలబెట్టాలనే దాన్ని ఇంటికి తీసుకొచ్చింది. వంశం వారసత్వంతో కాదమ్మా, వ్యక్తిత్వంతో కూడా నిలబడుతుంది. అందుకు చరిత్రలో మిగిలిన చాలా మంది గొప్పవాళ్లే సాక్షి. గౌతమి ఇచ్చే బిడ్డ వల్ల ఈ వంశం ఎలా నిలబడుతుందో, తన ఇంట్లో లేకపోతే ఇంటి పరువు కూడా అలాగే పోతుంది. అందుకనే వెళ్ళాను. వెళ్ళారుగా, మరేది? అయ్యో, ఇంత దూరం పెద్దావిడొచ్చిందే, నేను పోకపోతే ఆ ఇంటి పరువు పోతుందే అని వేలు పట్టుకుని రాలేదే? రావడానికి గౌతమ్ అక్కడ ఉంటేగా. కూతురు కనిపించట్లేదంటే రామయ్యకు బాధ ఉండాలి. మాటలో కంగారుంది అంటే రామయ్యకు తెలుసు తన కూతురు ఎక్కడుందో. కానీ అబద్ధం చెప్తున్నాడు. తన మాటలు వింటుంటే గౌతమ్ని ఇంటికి మనకి దూరం చేయడానికే అలా మాట్లాడాడనిపిస్తోంది. దూరం చేయడానికి అతనెవరు? అతని కూతురన్నది మా ఆయన తాళి కట్టక ముందు. గౌతమిని రామయ్య దూరం చేయలేదు. రామయ్య ద్వారా గౌతమే దూరంగా వెళ్ళిపోవాలని చూస్తుంది. ఈ ఇంట్లోంచి మాత్రమే వెళ్ళిపోవాలనుకుంటే గౌతమి వాళ్ళింట్లోనే ఉండేది. మీ జీవితాల్లోంచి కూడా వెళ్ళిపోవాలనుకుంటుంది. అందుకే ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియనివ్వడం లేదు. మీరిద్దరూ దగ్గరవ్వాలని, మీ మధ్య దూరానికి తను కారణం కాకూడదని తనే దూరంగా వెళ్ళిపోయింది. కేవలం మీ సంతోషం కోసం గౌతమి కనిపించడం లేదని నాకు అర్థమైంది. మీకు అర్థమైతే తన నిస్వార్థమో త్యాగమో మీకే తెలుస్తుంది.
ఏం రాత రాసావే తల్లి. దేవుళ్ళలాంటి భర్తనిచ్చావు, బిడ్డల్లేని గొడ్రాలించేశావు. బిడ్డలు కావాలి అన్న ఆశ పుట్టించావు. నీ ఆశ నేను తీరుస్తానని గౌతమ్ని కలిపేలా చేశావు. ఇద్దరికి పెళ్లి చేసేలా చేశావు, కలిసి కాపురం చేసేలా చేశావు. అన్నింటికీ కారణం మాత్రం నన్ను చేశావు. ఆయన్ని ప్రేమించడం నా తప్ప, నా ఇంటికో వారసుడు కావాలనుకోవడం నా తప్ప. అన్నీ నువ్వు చేసి నన్ను దోషిగా నిలబెట్టావు. గౌతమిని కలిపింది నువ్వు. తన ద్వారా అమ్మ అని పిలిపించుకోవాలన్న ఆశ కల్పించింది నువ్వు. ఆయనకి గౌతమికి పెళ్లి చేయాలన్న ఆలోచన ఇచ్చింది నువ్వు. అన్నీ చేశావు. చివరికి దాన్ని అమ్మని కాకుండా చేశావు. నా మెడకి నేనే గుదిబండని తగిలించుకునేలా చేశావు. ఏంటమ్మా ఈ జీవితం? ఎవరి కోసం బ్రతుకుతున్నానో తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నానో తెలీదు. ఈరోజు గౌతమి కూడా కనిపించటం లేదు. దానికేమైనా జరిగింది అంటే ఆ బాధ జీవితకాలం మొయ్యాలి నేను. మోసి మోసి అలసిపోయానమ్మా. ఇంకా ఆపవాదు కూడా నా మీద పెట్టకు, మొయ్యలేను. అది పిచ్చిది. ఏ స్వార్థం లేకుండా మా జీవితాల్లోకి వచ్చింది. మాకు ఆనందం ఇవ్వాలనుకుంది. మా బాధకి సమాధానం అవ్వాలనుకుని ఇప్పుడు తనకి తనే ప్రశ్న అయ్యింది. నువ్వైనా సమాధానం ఇవ్వమ్మా. మా బ్రతుకులు బాగు చెయ్యి. ఒరే నాయనా, బిడ్డ ఏమైందని అడిగితే నీకు అనవసరం అని నా మనవరాలకే నన్ను ఏమీ కాందని చేసేసాడురా. ఎంత అడిగినా ఉలకడు పలకడు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఇక్కడ కాక ఇంకెక్కడైనా పెట్టాడు అనుకోవడానికి మనకేమీ గెస్ట్ హౌస్లు ఫామ్ హౌస్లు లేవు కదా. మరెక్కడ పెట్టుంటాడు? అది అర్థం కాకే కొట్టుకొని చేస్తున్నాం. ఒరే నాయనా, ఒక్కసారి ఇల్లు అడగరా. అడగండి. ఇప్పుడు మాంగారు యాక్చువల్గా ఏమండే, మీరలా శూన్యంలోకి చూస్తుంటే గౌతమి మీకు కనిపిస్తుందేమో కానీ మాకు కనిపించట్లేదు. గౌతమి ఏమైందో తెలియక ఎవరికి వాళ్ళం శాటిలైట్ లాగా తిరుగుతున్నాం. ఏమైందో ఎక్కడుందో చెప్తే మా లెక్కలు మేము వేసుకుంటాం. ఛీ వెదవదోమా. థూ. చూసావు కదా, గడగడ మాట్లాడే నీ కొడుకు పొడి పొడిగా మాట్లాడుతున్నాడు. పైగా లేని దోమల్ని కొడుతున్నాడు. అది అర్థం కాకేరా మాకు ఈ బాధ అంతా. ఒరే నాయనా, నా కోసం ఇంకొక్కసారి అడిగి చూడరాదు. ఎవరికా అమ్మకే చెప్పనోడు అల్లుడికి చెప్తాడా? అయినా మరదలేమైందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? నాన్నెందుకో గౌతమ్ విషయం మా దగ్గర దాస్తున్నారు. మాస్టర్ గారు వాళ్ళ అమ్మే స్వయంగా వచ్చి అడిగినా చెప్పలేదంటే నాకెందుకు భయంగా ఉంది. గౌతమి గురించి మీరన్నా ఆరా తీయండి. ఇది మరీ బాగుందే. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఇంట్లో మనిషే దాచిపెడితే ఆరాలు తీసినా కోరాలు తీసినా ప్రయోజనం నిల్లు. అయినా ఎక్కడుందో తెలిసిన ఆయన్ని ఎదురుగా పెట్టుకుని నన్ను అడిగితే ప్రయోజనం ఏంటి? కోట్లు కడుపు రూపంలో పోయాయని తెలిసిన దగ్గర నుంచి 1 2 గాను 2 4 గాను కనిపిస్తున్నాయే. అది కాదండి. ఎవరికోవే? నా ఫ్యూచర్కి కరెంటు పోయి కనిపించక నేను అల్లాడుతుంటాను.
మధ్యలో నీ గోలేంటి? కరెంటు కదరా, నీ కళ్ళు పోవాలి. బిడ్డ కనపడక మేము అల్లాడిపోతుంటే కోట్లు పోయాయని నువ్వు బాధపడుతున్నావా? సచ్చినోడా, నీ మొహం మంట. అయిందా? ఒసే బామ్మ, ఇంత వయసు వచ్చినా నీకోటి అర్థం కావట్లేదే. కరెన్సీ కరెంటు లాంటిది, అదుంటేనే వెలుగు. ఆ అంతెందుకు, రూపాయికున్న విలువ మనిషికి కూడా ఉండదు. హ, అంతెందుకు, రోడ్డు మీద రూపాయి పడితే తీసుకుంటాం కానీ మనిషి పడిపోతే లేపుతామా? ఫోను గిరాకీ. హలో, ఎవరమ్మా నువ్వు? నా వెనకాలే వస్తున్నావు? రామయ్య గారు, నన్ను గుర్తుపట్టలేదా? పొలిమేర దగ్గరున్న మీ ఎకరం పొలం పక్కనున్న 5 ఎకరాల పొలం మా అన్నయ్యదే. ఓహోహో, సుబ్బయ్య చెల్లెలివా? పోన్లేండి, నన్ను గుర్తుపెట్టుకోకపోయినా మా అన్నయ్యనైనా గుర్తుపట్టారు. అవును, మీరేంటి అర్ధరాత్రి ఎక్కడికి బయలుదేరారు? అదే 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 పొలానికి నీళ్లు పెడదామని. నా సంగతి సరేనమ్మా, నువ్వేంటి ఇంత అర్ధరాత్రి ఒంటరిగా బయలుదేరావు? ఒంటరిదాని కాబట్టి. ఒంటరి దానివా? అదేంటి, నీకింకా పెళ్లి కాలేదా? లేదు, ఒకసారి ఆడది ఎవరి మీదైనా మనసు పడితే ప్రాణం పోయినా తన మనసు మార్చుకోలేదు. మరి ఈ విషయాన్ని మేనయ్యతో చెప్పపోయావా? ఎవరి మీదైతే మనసు పడ్డానో వాళ్ళకే చెప్పుకుందామని ఇన్నేళ్లు ఎదురు చూశాను. ఇన్నాళ్ళకి అవకాశం దొరికింది, మీ వెంట పడ్డాను. నాకు అర్థం కాలేదే. నా కర్మ, ఇది మీకు అప్పుడే అర్థమయ్యింటే ఇప్పుడు మీకు పుట్టిన 3 బిడ్డలకి నేనే తల్లినయ్యుండేదాన్ని.
అమ్మ మావా, కూతుర్ని తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టావా? నా కోట్ల రూపాయల్ని తీసుకొచ్చి ఈ చర్చిలో దాచిపెడతావా? ఎలా ఉందమ్మా? ప్రశాంతంగా ఉంది నాన్న. అందుకేనేమో దేవుడి కోసం మహానుభావులు జీవితాన్ని త్యాగం చేస్తారు. ఎవరి వల్ల కలిగిన బాధలకి ఆయన సన్నిధిలోనే ఓదార్పు పొందుతున్నావా తల్లి? అర్థం లేని జీవితానికి ఓ అర్థం చెప్దామనే ఆశతోనే ఇక్కడ ఉన్నాను నాన్న. రామయ్య, నీ బిడ్డ చిన్న వయసులోనే పెద్ద నిర్ణయం తీసుకొనినది. 60 ఏళ్ల అనుభవాలు నా బిడ్డకి 20 ఏళ్లకే వచ్చాయి ఫాదర్. లేదు అన్న బాధ కన్నా కళ్ళెదుట ఉంది అన్న సంతోషం మేలు కదా. అందుకే తనిష్ట ప్రకారమే ఆ దేవుడికి సేవకురాలుగా మారటానికి ఒప్పుకున్నాను. బిడ్డ, ఆలోచించుకుని నిర్ణయం తీసుకొనుము. బంధాలను విడుచుట అంత సులభము కాదు. అన్ని బంధములు విడిచి ప్రభువు చెంతకు చేరవలయును. బంధాలకే భారమైపోయాను ఫాదర్. ఒకరికి భారంగా బ్రతికే కన్నా ఆయనకి దగ్గరగా బ్రతకడంలోనే బ్రతుక్కో అర్థం దొరుకుతుందన్న ఆశ. అమ్మో అమ్మో, గౌతమిని ప్రభువుకి సేవకురాల్ని చేయాలని చూస్తున్నావా? ఈ ప్రభువుకి సేవకురాల్ని చేస్తే నా ఆశలు మసైపోయినట్టేగా. అయినా ఈశ్వర్ పెళ్ళాం అనే బిరుదుంటే బహుమతులు రాలతాయి గాని ఉత్త గౌతమి అనుంటే ఏముంటుంది? బూడిదే. చెప్తా బూడిదని ఎలా బంగారం చేసుకోవాలో. ఆగరా, ఇంత రాత్రి అప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? అది పొలానికి నీళ్లు పెడదామని వెళ్ళాను. ఆహా, నువ్వు వెళ్ళినప్పుడు పోయిన కరెంటు ఇదిగో ఇప్పుడే వచ్చింది. కానీ కరెంట్ లేకపోయినా మోటార్లు పనిచేస్తున్నాయా? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? గౌతమ్ దగ్గరికి వెళ్ళొస్తున్నావు కదా? గౌతమి గురించి దాచిపెట్టేంత పరాయి వాళ్ళం కాదు నాన్న. అది మీకు కూతురైతే నాకు చెల్లెలు, నాన్నమ్మకు మనవరాలు. మా దగ్గర ఎందుకు నాన్న దాని గురించి దాచిపెడతావు? ఒరేయ్, అమ్మైతే బిడ్డను కని చచ్చిపోయి ఉండేది. అలా కాకుండా దేవుడే కాపాడాడు. కళ్ళ ముందు ఉంచుకొని కడుపులో దాచుకుందాం అనుకుంటుంటే నువ్వేంద్రా
నా బిడ్డకి నన్ను పరాయిదాన్ని చేస్తున్నావు? ఒరే, ఒక్కసారి దాన్ని చూపించరా, కనీసం ఎక్కడుందో చెప్పరా, చెప్పరా. ఉంది, ఒక చోట ప్రశాంతంగా ఉంది. ఈ ఇల్లు, ఆ ఇల్లు, ఈ తండ్రి, ఆ భర్త ఎవ్వరూ ఇవ్వలేనంత ప్రశాంతమైన చోట్లో ఉంది. దాన్ని అక్కడే ప్రశాంతంగా ఉండనివమ్మా. నా బిడ్డ చాలా రోజులు కాదు, చాలా ఏళ్ల తర్వాత ప్రశాంతంగా చూశాను.